అమెరికా వలసదారులను తరిమేస్తుంటే మరోవైపు తమ దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతో కృషి చేసిన వలస కార్మికులకు మద్దతుగా సింగపూర్ ప్రభుత్వం పలు కీలక సంక్షేమ పథకాలను ప్రకటించింది. అంతర్జాతీయ వలసదారుల దినం సందర్భంగా వలస కార్మికులకు మెరుగైన బస, వైద్య చికిత్స ఏర్పాటు, సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు వంటివి ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుతం సింగపూర్లో భారత్ సహా దక్షిణాసియా దేశాల నుండి, చైనా, ఆగ్నేషియా దేశాల నుండి వలస వచ్చిన కార్మికుల సంఖ్య 10 లక్షలకు పైగానే ఉంటుంది. ఇప్పుడు వారందరికీ అక్కడి ప్రభుత్వం పలు సౌకర్యాలను కల్పిస్తోంది. తమ దేశ ఆర్థిక అభివృద్ధికి నిశ్శబ్దంగా కీలకంగా సేవలు అందిస్తున్న వలస కార్మికుల సంక్షేమంపై సింగపూర్ ప్రభుత్వం మరోసారి ప్రత్యేక దృష్టి పెట్టింది. అంతర్జాతీయ వలసదారుల దినం సందర్భంగా సింగపూర్ ప్రభుత్వం ప్రకటించిన తాజా పథకాలు కేవలం సంక్షేమ హామీలుగా కాకుండా వలస కార్మికులను దేశ అభివృద్ధిలో భాగస్వాములుగా గుర్తించిన స్పష్టమైన సంకేతంగా నిలుస్తున్నాయి. బస నుంచి వైద్య చికిత్స వరకు, వినోదం నుంచి సాంస్కృతిక కార్యక్రమాల వరకు పలు పథకాలను ప్రకటించింది. ఇంట్లో పని మనుషులుగా పనిచేసే మహిళల నుంచి భారీ భవన నిర్మాణాల్లో పనిచేసే కూలీల వరకు, షిప్ యార్డుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసే కార్మికుల నుంచి ఆహార శుద్ధి కేంద్రాల్లో పనిచేసే కార్మికుల వరకు ప్రతి ఒక్కరి కృషి సింగపూర్ అభివృద్ధి ప్రయాణంలో భాగమే అని సింగపూర్ మానవ వనరుల శాఖ మంత్రి టాన్ సీ లెంగ్ తెలిపారు. ఈ కృషికి ప్రతిఫలంగా వారికి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, ఇది కేవలం దయాదాక్షిణ్యం కాదు, విధి అని ఆయన స్పష్టం చేశారు. సింగపూర్లో ప్రస్తుతం 10 లక్షల మందికి పైగా వలస కార్మికులున్నారని అధికారిక అంచనాలు చెబుతున్నాయి. వీరిలో ఎక్కువ మంది భారత్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దక్షిణాసియా దేశాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. అలాగే చైనా, ఆగ్నేయాసియా దేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో వలస కార్మికులు సింగపూర్లో పనిచేస్తున్నారు. వీరంతా దేశంలోని మౌలిక వస్తువుల అభివృద్ధి, పరిశ్రమలు, సేవారంగం సజావుగా నడవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారి జీవన పరిస్థితులను మెరుగుపరచడంపై సింగపూర్ ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు సాగుతోంది. సింగపూర్ ప్రభుత్వం వలస కార్మికుల జీవిత నాణ్యతను పెంచడంలో భాగంగా వారి వసతి సౌకర్యాలపై ప్రధానంగా దృష్టి సారించింది. జురాంగ్ పారిశ్రామిక ఎస్టేట్లో నిర్మించిన 2400 పడకల వసతి గృహాన్ని 2026 జనవరి నుంచి అధికారికంగా ప్రారంభించనున్నారు. అయితే ప్రారంభానికి ముందే అక్కడ వలస కార్మికులను చేర్చుకోవడం మొదలుపెట్టినట్టు మంత్రి టాన్ వెల్లడించారు. ఈ వసతి గృహాలు కేవలం తలదాచుకునే చోట్లుగా కాకుండా వెలుతురు, గాలి, పారిశుద్ధ్యం వంటి ప్రాథమిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఆధునిక నివాసాలుగా ఉండనున్నాయి. ఇది వలస కార్మికుల జీవన ప్రమాణాల్లో గణనీయమైన మార్పు తీసుకువస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇదే కాకుండా రానున్న సంవత్సరాల్లో అదనంగా 6 వసతి సముదాయాలను నిర్మించాలని సింగపూర్ ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం మీద 45,000 పడకల సామర్థ్యంతో ఈ వసతి గృహాలు నిర్మించనున్నారు. గతంలో కార్మికుల వస్తువుల విషయంలో ఎదురైన విమర్శలను దృష్టిలో పెట్టుకుని ఈసారి పూర్తి మానవీయ కోణంలో ఆరోగ్యం, భద్రత, గౌరవం అనే అంశాలకు ప్రాధాన్యమిస్తూ ఈ ప్రాజెక్టులను రూపొందిస్తున్నారు. ఈ చర్యలు కార్మికుల ఆరోగ్యపరమైన మరియు సురక్షితమైన వాతావరణంలో జీవించడానికి దోహదపడతాయి. ఇది సింగపూర్ పాలసీ మేకింగ్లో వచ్చిన మార్పుకు నిదర్శనంగా నిలుస్తోంది. వసతి సౌకర్యాలతో పాటు వలస కార్మికుల ఆరోగ్యంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. వైద్య చికిత్స కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రాథమిక చికిత్సా పథకం PCC కింద మరిన్ని క్లినిక్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి టాన్ సీ లెంగ్ ప్రకటించారు. ఈ పథకం కింద వార్షిక వైద్య పరీక్షలు, అకస్మాత్తుగా ఆరోగ్య సమస్యలకు చికిత్స, దీర్ఘకాలిక వ్యాధుల నిర్వహణ, మందుల పంపిణీతో పాటు టెలిమెడిసిన్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా పని ప్రదేశాలకు సమీపంలో ఈ వైద్య సౌకర్యాలుండేలా చర్యలు తీసుకుంటున్నారు. PCC పథకంలో వలస కార్మికులను చేర్చడాన్ని యజమానులకు మరింత సులభతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు కాగితాల పనులు, విధానపరమైన అడ్డంకుల కారణంగా కొందరు కార్మికులు ఈ పథకానికి దూరమయ్యే పరిస్థితి ఉండేది. ఇకపై ఆ సమస్యలు తలెత్తకుండా సరళమైన విధానాలను అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు. దీనివల్ల వలస కార్మికుల ఆరోగ్య భద్రత మరింత బలపడనుంది.
కేవలం పని, వసతి, వైద్యమే కాకుండా వలస కార్మికుల మానసిక ఆరోగ్యం, సామాజిక జీవితం కూడా ముఖ్యమేనని సింగపూర్ ప్రభుత్వం గుర్తించింది. అందుకే వారి కోసం వినోద కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకలు, క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పని ఒత్తిడిలో ఉన్న కార్మికులకు ఈ కార్యక్రమాలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, సమాజంతో అనుబంధాన్ని పెంచుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇది వలస కార్మికులను కేవలం శ్రమజీవులుగా కాకుండా సమాజంలో భాగంగా గుర్తించే దృక్పథాన్ని ప్రతిబింబిస్తోంది. మొత్తంగా అంతర్జాతీయ వలసదారుల దినం సందర్భంగా సింగపూర్ ప్రకటించిన ఈ పథకాలు అభివృద్ధి చెందిన దేశం అంటే ఏమిటి అన్న ప్రశ్నకు ఒక స్పష్టమైన సమాధానంలా నిలుస్తున్నాయి. దేశ అభివృద్ధికి పాటుపడే ప్రతి వ్యక్తికి గౌరవం, భద్రత, సంక్షేమం కల్పించడమే నిజమైన అభివృద్ధి అన్న సింగపూర్ సందేశం ప్రపంచ దేశాలకు ఒక ఉదాహరణగా నిలుస్తోంది.